ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన వ్యవహారం కనుక ఒకసారి మనం చూసుకుంటే గతంలో ఏంటంటే బెట్టింగ్ యాప్స్ సంబంధించి కొంతమంది యూట్యూబ్ స్టార్స్ కానివ్వండి, లేకపోతే అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సినిమా స్టార్స్ కానివ్వండి బెట్టింగ్ యాప్ సంబంధించిన వ్యవహారంలో ప్రమోట్ చేశారు. ఈ బెట్టింగ్ యాప్ కి సంబంధించిన ప్రముఖ సినీవేత్తలు ఎవరైతే ఉన్నారో అటు ప్రకాష్ రాజ్ వంటి దిగ్గజ నాయకులు, లేకపోతే దగ్గుపాటి రాణా కానివ్వండి, లేకపోతే అలాగే ప్రముఖ సినిమాకి సంబంధించిన ప్రముఖ సినిమా హీరోలు కానివ్వండి, హీరోయిన్లు కానివ్వండి, చాలా మంది అయితే ఈ బెట్టింగ్ యాప్ సంబంధించిన వ్యవహారంలో అయితే ప్రమోషన్స్ చేశారు. ప్రమోట్ చేసిన నేపథ్యంలో అటు తెలంగాణ ప్రభుత్వం అయితే బెట్టింగ్ యాప్స్ మీద చాలా సీరియస్ గా వ్యవహరించి బెట్టింగ్ యాప్స్ కి ఎవరెవరైతే ప్రమోషన్స్ చేశారో వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారు. నోటీసులు ఇచ్చి విచారణకు కూడా సన్నద్ధం అవుతా ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో అయితే దేశవ్యాప్తంగా అయితే తొలి ప్రకంపనలు అయితే సృష్టిస్తా ఉంది బెట్టింగ్ యాప్స్ సంబంధించిన వ్యవహారం. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ మాయలో పడి బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన దాని బారిన పడి చాలా మంది మధ్యతరగతి ప్రజలు కానివ్వండి, దిగువ మధ్య తరగతికి సంబంధించిన ప్రజలు కానివ్వండి, అటు స్టూడెంట్స్ కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, లేకపోతే ఉద్యోగులు కానివ్వండి, ప్రైవేట్ ఉద్యోగులు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ఉద్యోగులు కానివ్వండి, ఈవెన్ చివరాఖరికి మనం చూసుకుంటే కాలేజీల్లో కానివ్వండి, కాలేజీలో ఫీజు కట్టాల్సిన ఫీజు డబ్బులు కూడా తీసుకొచ్చి బెట్టింగ్ యాప్ల్లో పెట్టి తమ జీవితాలని తమ సర్వస్వం కోల్పోతా ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ లో కానీ ఒక్కసారి ఒక మనిషి అడిక్ట్ అయితే ఆ బెట్టింగ్ యాప్ లో తమ వద్ద ఉన్న డబ్బు కానివ్వండి, లేకపోతే ఇతరుల వద్ద డబ్బులు అప్పులు తీసుకొని కానివ్వండి, లేకపోతే అలాగే ఆ కాల్ మనీకి కానివ్వండి, లేకపోతే 10 రూపాయలు 20 రూపాయలు చక్రవడ్డీకి డబ్బులు తీసుకొని వచ్చి కానివ్వండి ఈ బెట్టింగ్ యాప్స్ లో పెడతా ఉన్నారు. పెట్టి ఒకసారి బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెడితే డబ్బులు పోగొట్టుకోవడం తప్ప డబ్బులు సంపాదించిన వాళ్ళు, బాగుపడిన వాళ్ళు అంటే చరిత్రలో లేదు. సో ఇటువంటి క్రమంలో బెట్టింగ్ యాప్ లో ఎంతో మంది ప్రజలు బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టేసి తమ సర్వస్వం పోగొట్టుకొని చాలా మంది బలవన్ మరణాలకు కూడా పాల్పడతా ఉన్న ఘటనలు అయితే కోకొల్లుగా మనం చూస్తా ఉన్నాము. సో ఈ క్రమంలో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే స్పందిస్తా ఉన్నాయి. బెట్టింగ్ యాప్లకు సంబంధించిన వ్యవహారంలో చాలా పకడ్బందీగా చాలా పటిష్టమైన చర్యలకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమవుతా ఉన్నాయి. ఎందుకంటే బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన ఏదైతే హ్యాండ్లర్స్ ఉన్నాయో హ్యాండ్లర్స్ అన్ని విదేశాల్లో ఉండడం, అటు జపాన్ కానివ్వండి, లేకపోతే మలేషియా కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, దానికి సంబంధించి హ్యాండ్లర్స్ అన్ని విదేశాల్లో ఉండడం వల్ల మనలో కొంచెం ఆచితూచి వ్యవహరిస్తా ఉన్నారు. దీనికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ నగదు లావాదేవీలకు సంబంధించిన అకౌంట్స్ ఏదైతే ఉన్నా ఈ అకౌంట్స్ కి సంబంధించిన వ్యవహారం అయితే ఇండియాలో ఉంటా ఉన్నాయి. సో దీని హ్యాండ్లర్స్ ఇతర దేశాల్లో ఉండడం వల్ల అక్కడికి వెళ్ళడం, వారిపై చర్యలు తీసుకునేందుకు అయితే కొంచెం ఆలస్యం అవుతా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గా వీళ్ళు చాలా భారీ స్థాయిలో అయితే దీనికి సంబంధించిన పబ్లిసిటీ కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి ఇస్తా ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి, యూట్యూబ్ లో కానివ్వండి, లేకపోతే ఫేస్బుక్ లో కానివ్వండి, పలు రకాల ఏదైతే సోషల్ మీడియా సామాజిక మాధ్యమాలకు సంబంధించిన ఆ ప్లాట్ఫామ్స్ అనేది ఉపయోగించుకుంటా ఉన్నారు. ఉపయోగించుకొని దీనికి సంబంధించి కొంతమంది యూట్యూబ్ స్టార్స్ కూడా హైర్ చేసుకుంటా ఉన్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీ రంగానికి సంబంధించిన కొంతమంది అప్కమింగ్ హీరోయిన్స్ కానివ్వండి, లేకపోతే అగ్రనాయకులను కానివ్వండి వీళ్ళు హైర్ చేసుకుంటా ఉన్నారు. హైర్ చేసుకొని వీళ్ళు ఏదైతే ఉందో ఈ బెట్టింగ్ యాప్ సంబంధించిన ప్రమోషన్స్ అయితే చేస్తా ఉన్నారు. సో ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పోలీసు సంస్థలు కానివ్వండి, తెలంగాణ పోలీసులు కానివ్వండి, లేకపోతే ఈ చుట్టుపక్కల రాష్ట్రాలకు సంబంధించిన పోలీసింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళైతే ప్రజలకి దీని పట్ల అయితే అవగాహన కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేస్తా ఉన్నారు. ప్రజలు ఈ బెట్టింగ్ యాప్స్ మాయలో పడవద్దు, ప్రజలు బెట్టింగ్ యాప్స్ మాయలో పడి తమకు సంబంధించిన ఆస్తులు కానివ్వండి, తమకు డబ్బులు కానివ్వండి, తమ సర్వస్వం పోగొట్టుకోవద్దని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే పోలీసు వర్గాలు అయితే చాలా భారీ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు బెట్టింగ్ మాయలో మోసపడి సర్వస్వం కోల్పోతా ఉన్నారు, భవిష్యత్తు అంధకారం చేసుకుంటా ఉన్నారు, కేసుల్లో ఇరుక్కుంటా ఉన్నారు. అలాగే కొంతమంది అయితే డబ్బులు బయట నుండి అప్పులకి వడ్డీలకి డబ్బులు తీసుకొచ్చి కట్టి, లేకపోతే తమకు సంబంధించిన ఆస్తులు అమ్ముకొని అందులో పెట్టేసి ఏదైతే డబ్బులు పోగొట్టుకుంటా ఉన్నారో వాళ్ళు బలవన్ మరణాలకు కూడా పాల్పడుతున్న సంఘటనలు అయితే చూస్తా ఉన్నాము. సో ఈ క్రమంలో అయితే ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వాలు అయితే బెట్టింగ్ యాప్స్ అయితే చాలా సీరియస్ గా అయితే వ్యవహరిస్తా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం నందు. ఓకే, రైట్. థ్యాంక్ యూ రజాక్. హాయ్ సార్. నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూడండి, మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసుకుంటే చూడండి, గోవింద 3 నామాలతో వెంకటేశ్వర స్వామి గోవింద అనే పేరుతో పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఈ రోజు చేస్తున్నారు. చూడండి, ఈమె చాలా పెద్ద హీరోయిన్. ఏం చెప్తున్నారు చూడండి. తర్వాత ఇంకా చూసుకుంటే ఈమె కూడా పెద్ద హీరోయిన్, గోవింద యాప్. అంతా ఈ గోవింద యాప్ని విచ్చలవిడిగా చూడండి. గోవింద చూడండి, ఫేస్బుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే ఇన్స్టాగ్రామ్లో కూడా వీళ్ళు ఇదిగోండి
బెట్టింగ్ యాప్ ఐపీఎల్ది నడిపిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి నామాలు గోవింద, ఇది పక్కనే పెట్టండి. సో డేట్ వచ్చేసి మనకి 16వ తారీఖు వెడ్నెస్డే, బుధవారం 16వ తారీఖు 2025. సో మీ ప్రెస్ మీట్ కూడా మీరు లైవ్ చూసుకుంటే మీ ప్రెస్ మీట్ కూడా నడుస్తుంది. లోకేష్ గారిది, తర్వాత చంద్రబాబు నాయుడు గారిది మనకి ప్రెస్ మీట్ అయితే జరుగుతుంది ఇక్కడ గుంటూరులోని. రూపాయి కూడా ట్యాక్స్ ఉండదు. గెలుచుకున్నా సరే ట్యాక్స్ ఉండదు. ట్యాక్స్ ఉండదు. 0% ట్యాక్స్. 0% ట్యాక్స్ అయిన అమౌంట్ రీఫండ్ ఇస్తారు. అయిన అమౌంట్ లో రీఫండ్ చేస్తారు. అయిన అమౌంట్ లో రీఫండ్ ఇస్తారు. ఎంత గెలిచినా ట్యాక్స్ ఉండదంట, నష్టపోయినా డబ్బులు ఇచ్చేస్తారంట. చూడండి ఎంత మోసం. ఇంకా వెబ్సైట్ విషయానికి వస్తే వెబ్సైట్ కూడా రన్ అవుతుందండి. మీరు కరెంట్ వెబ్సైట్ కూడా బెట్టింగ్ ఆడడానికి రన్ అవుతుంది గోవిందా అని. చూడండి తగిన చర్యలు ఇమీడియట్లీగా తీసుకోవాలి. అమాయకమైన యువత నాశనం అయిపోతున్నారండి. ప్రస్తుతం దేవుడి పేరుతో చేస్తున్నారు, చాలా తప్పది. సనాతన ధర్మం నాయకులు ఎక్కడికి వెళ్ళారు? ఈ సనాతన ధర్మం కోసం పోరాడే వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో నేను అడుగుతున్నాను.